వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 17వ ఎస్ఐపిబి సమావేశం. ఆంధ్ర రాష్ట్రానికి 1000 కోట్ల పెట్టుబడి. క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేష్ శంకుస్థాపన. వైసీపీ అధినేత జగన్ను ఘాటుగా విమర్శించిన టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. జగన్, గంగిరెడ్డి వంటి వారు బెయిల్పై బయట తిరుగుతున్నారని విమర్శ. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించి హెచ్చరిక. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్ష సూచన. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ 1 లక్ష కోట్లతో భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. కడపలో అదానీ సంస్థ 12,000 కోట్లతో హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును చేపట్టనుంది. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ 2,500 కోట్లతో మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమను స్థాపించనుంది. ఈ ప్రాజెక్టులకు నిర్దేశిత గడువుకు ముందే అనుమతులతో ఓ బ్రాండ్ సృష్టిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీని దేశంలోనే కీలక పారిశ్రామిక హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని, త్వరలోనే రాష్ట్రాన్ని భారతదేశపు కూల్ క్యాపిటల్గా తీర్చిదిద్దుతామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. 2028 నాటికి భారతదేశానికి అవసరమైన 80% ఎయిర్ కండిషన్లను ఏపీలోనే తయారు చేసే స్థాయికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీ సిటీలో ప్రముఖ ఏసీ తయారీ సంస్థ క్వారియర్ యూనిట్ ఏర్పాటుకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2028 నాటికి భారతదేశానికి అవసరమైన 80% ఎయిర్ కండిషనర్లను ఏపీలోనే తయారు చేసే స్థాయికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీ సిటీ సాధించిన ప్రగతిని వివరిస్తూ సుమారు 8,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న శ్రీ సిటీలో 31 దేశాలకు చెందిన 250 కంపెనీలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు 70,000 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అందులో 50% ఉద్యోగాలు మహిళలకు దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చే విషయమని లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న మరో కీలక నిర్ణయాన్ని లోకేష్ ప్రకటించారు. యువతకు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు నైపుణ్యం పేరుతో ఒక సంభాషణ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ అసెస్మెంట్ పోర్టల్ను ఈ మే నెలాఖరులోగా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆయన పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. Industry leaders, partners and friends. It's a privilege to stand here today at Sri City, one of India's most dynamic industrial ecosystem, only a truly historical occasion. Today we are not just inaugurating a project, we are unlocking the next chapter of India's digital and AI growth. Let me begin by extending a very warm welcome to the leadership of Career. In particular, the delegation led by the chairman and CEO, Dave. Thank you very much for coming all the way here for this historical occasion. As you all know, Career is not just a company, but it's a pioneer that transformed how the world thinks about cooling. And I must admit, my first AC was Career. And the senior leaders know our Chief Minister likes to have his room at 17 degrees centigrade. And that was powered by Career air conditioner. So there's more than a transaction here. There's a lot more emotional connection here, if I may. From inventing modern air conditioning to becoming a $50 billion global powerhouse, Career has constantly been at the forefront of innovation. And today that innovation is coming to the great state of Andhra Pradesh. This 1,000 crore investment will create close to 3,000 local jobs, is a strong vote of confidence in our state, our ecosystem play, and our Chief Minister, Mr. Chandrababu Naidu ji's vision. We are standing in Sri City, not just an industrial park, but a global manufacturing hub.
Sri City is spread across close to 8,500 acres, home to 250 companies from 31 countries and over $6 billion of exports coming out of this great land. 70,000 jobs have been created so far, but what excites me most is 50% of those jobs have gone to women. From automotive to electronics, food processing to precision engineering, Sri City represents the best of Make in India and Made in Andhra Pradesh. And today it adds another feather to its cap. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు రావద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల దృష్ట్యా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 50కి పైగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ పసుపుతోట కరెంటు సబ్స్టేషన్ ఎదురు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాదచారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల దృష్ట్యా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను మొబైల్ సందేశాల ద్వారా అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 50కి పైగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు, సెలైన్లు అందుబాటులో ఉంచి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పార్టీ నాయకులు, సామాజిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వ్యాపారవేత్తలు, సేవా సంస్థలు, కుల సంఘాలు కూడా ఈ వేసవిలో ప్రజల దాహార్దిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి భాగస్వాములు కావాలని బోండా ఉమా విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఎండలు విపరీతంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ప్రజలు ఎండల బారిన పడకుండా, దానివల్ల ఎండల వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకి మెసేజ్లు పంపిస్తున్నాం. మీ ఊళ్ళో ఎంత ఎండ తీవ్రత ఉండబోతూ ఉంది, అట్లాగే మీ ఊళ్ళో వడగాల్పులు ఏ స్థితిలో ఉండబోతూ ఉన్నాయి అన్నీ కూడా ప్రజలకి ఇన్ఫామ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే బయటకు రావద్దని, ఎండన బారిన పడకుండా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే తప్పని స్థితిలో బయటకు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు కూడా చేపట్టాం. ప్రతి డివిజన్లో, విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అన్ని చోట్ల కూడా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు తీవ్ర ఎండల బారిన పడకుండా, వాళ్ళకి వడదెబ్బలు తగలకుండా ఎక్కడికక్కడ అన్ని పరిస్థితులు కూడా తీసుకోవటం వల్ల వాళ్ళ ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఓఆర్ఎస్లు కానించి, మెడిసిన్స్ కానించి, సెలైన్ కానించి అన్ని రకాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో రెడీ చేసాం, జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 21 డివిజన్లు ఉంటే ఇప్పటికీ 50 చలివేంద్రాలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టించాం. అట్లాగే మా పార్టీ నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా, మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. నిన్న క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మరి వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు, కుల సంఘాలు వీళ్ళు కూడా. అన్ని చోట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా పెద్ద ఎత్తున ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకి సేవ చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు 31వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ కానీ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, రాజేష్ ప్రధాన కార్యదర్శి మన ప్రసాద్, ఇక్కడ శ్రీరాములు, ఇక్కడ పడమటి రామకృష్ణ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఎన్ని చలివేంద్రాలైనా పర్వాలేదు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటమే లక్ష్యం. ఎంత ఖర్చైనా ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్ కస్తూరిబాయిపేటలో ఆదిత్య గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదిత్య మెడ్ ప్లస్ జనరిక్ మెడిసిన్ స్టోర్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. సేవా దృక్పథంతో స్టోర్ను ప్రారంభించిన ఆదిత్య గ్రూప్ నిర్వాహకులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. నెలకు ₹1000 ఖర్చు చేయలేని స్థితిలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు జనరిక్ మందులు ఒక గొప్ప వరమని బోండా ఉమా పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్ కస్తూరిబాయిపేటలో ఆదిత్య గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదిత్య మెడ్ ప్లస్ జనరిక్ మెడిసిన్ స్టోర్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ షుగర్, బీపీ, గుండె వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉన్నారని, సామాన్యులకు మందుల ఖర్చు పెనుభారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నాణ్యమైన మందులను తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో జనరిక్ మెడిసిన్ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. బ్రాండెడ్ మందులకు, జనరిక్ మందులకు నాణ్యతలో ఎటువంటి తేడా ఉండదని, కేవలం ధర మాత్రమే తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని జనరిక్ స్టోర్లను అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రజలు వైద్యుల ప్రిస్క్రిప్షన్తో ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. సేవా దృక్పథంతో స్టోర్ను ప్రారంభించిన నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం నిర్వాహకులు గౌరీశంకర్ మాట్లాడుతూ మెడ్ ప్లస్ సంస్థతో కలిసి ముందుకు వెళ్తున్నామని చెప్పారు. డిస్కౌంట్ రేట్స్కు మెడిసిన్స్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి ఇంటికి అవసరమైనటువంటి ఎసెన్షియల్ ఇష్యూలో మందులు అనేది చాలా ప్రాధాన్యత ఉంది. మెడిసిన్స్ ప్రతి ఇంట్లో చిన్న తలనొప్పికో, లేదంటే షుగరో, బీపీనో, లేదంటే మరేదన్నా ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక అవసరం, ఏదో ఒక ట్యాబ్లెటు అవసరం ఉంది. ముఖ్యంగా డయాబెటిక్, బీపీ, హార్టు, కిడ్నీ, లివరు, వీటిలో మందులు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. మామూలు మెడిసిన్స్ తీసుకుంటే ప్రతి నెల ₹10,000 ఒక ఇంటికి ఖర్చు అయ్యే పరిస్థితి ఒక షుగరు ఇంట్లో ఒక షుగర్ పేషెంటు, ఒక బీపీ పేషెంటు ఉంటే 5,000 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతూ ఉంది. మరి ఇవాళ ప్రభుత్వం, అటు ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్ద ఎత్తున ప్రజలకి అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి మందులు అందించాలనేది ప్రభుత్వం యొక్క, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో నాణ్యమైన మందులు ప్లస్ తక్కువ ధరకి, అంటే జనరిక్ అనేది మనకి దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి సభలో కూడా చెప్తారు, జనరిక్ మెడిసిన్స్ వాడండి అని. ఇవాళ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఎందుకంటే జనరిక్ బేస్ డ్రగ్ నుంచి తయారు చేసే మెడిసిన్ అది. దీనికి మిగతా ప్రైవేట్ మెడికల్స్లో, ప్రైవేట్ ఫార్మాలో ఏదైతే ఉందో ఏమి తేడా ఉండదు. మీరు ఏమనుకుంటారంటే ప్రజలు జనరిక్ అంటే తక్కువ రకం క్వాలిటీ, తక్కువ రకం డ్రగ్స్ అని అనుకుంటారు, కానీ చాలా తప్పది. ఇవాళ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ ఉంది. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో అవేర్నెస్ పెరగాలి. జనరిక్ అనేది రేపు ఫ్యూచర్ డ్రగ్. ఇంకా రేపు మామూలు మెడిసిన్స్ ఏవి ఉండవు. అన్ని జబ్బులకి, కార్డియాక్ కానించి, నెఫ్రాలజీ కానించి, ఆస్మా కానించి, ఆప్థమాలజీ కానించి అన్నిటికి కూడా రేపు జనరిక్ డ్రగ్సే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ జనరిక్ డ్రగ్స్లో ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా, గ్రూప్స్ కూడా ఎంటర్ అయినాయి. ఇవాళ ఆదిత్య మెడ్ ప్లస్ వీళ్ళు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్టోర్స్ని పెట్టి ప్రజలకి క్వాలిటీ మెడిసిన్స్తో పాటు చాలా తక్కువ ధరకి, అంటే బయట ₹1,000 మెడిసిన్స్ అయితే వీళ్ళ దగ్గర ₹200 అవుతాయి, ఇంకా తక్కువ కూడా అవుతాయి. అలాంటి మెడిసిన్స్ని, అంటే ₹10,000 నెలకయ్యే షుగరు, బీపీ లేదా ఇంకొక జబ్బులకి వాడే మెడిసిన్స్ ఖర్చు నెలకు 2,000 తగ్గిపోతూ ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. అందుకనే పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు కూడా వీళ్ళకి సింగిల్ విండోలో ఇస్తున్నాం. పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రజలు కూడా
ఈ డ్రగ్స్ విరివిగా వాడాల్సిన అవసరం ఉంది, ఈ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంది. మీకు ఏదైతే అవసరమో ఆ ప్రిస్క్రిప్షన్ ఇక్కడ తీసుకొస్తే అన్ని రకాల మెడిసిన్స్ జనరిక్ షాపులో దొరుకుతాయి. వాళ్ళ దగ్గర స్టాక్ లేకపోయినా వెంటనే మళ్ళీ ఆర్డర్ పెట్టి తెప్పిస్తారు. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి. ఇవాళ కస్తూర్బాపేటలో ఈ మెడ్ప్లస్ ఆదిత్య గ్రూప్తో సంబంధించిన బ్రాంచ్ని పేరేంటి గౌరీ శంకర్ సోదరుడు ఓపెన్ చేశాడు. చాలా సంతోషం. సెంట్రల్ నియోజకవర్గంలో చాలా వరకు అన్ని చోట్ల కూడా ఈ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని చోట్ల జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ప్రజలు విస్తృతంగా జనరిక్ మెడిసిన్స్ వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఈ స్టోర్ పెట్టినటువంటి వీరిని హృదయపూర్వకంగా స్థానిక శాసనసభ్యుడిగా అభినందిస్తాం. ఇక్కడ గత 6 సంవత్సరాలుగా ఆదిత్య ఫార్మసీ పేరుతో రీటైల్ ఫార్మసీ రన్ చేస్తున్నామండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే మార్పులకు అనుగుణంగా వెళ్ళాలన్న ఉద్దేశంతో అతిపెద్ద సంస్థ అయినటువంటి కార్పొరేట్ సంస్థ అయినటువంటి మెడ్ప్లస్తో ముందుకు వెళ్తున్నాము. దీనివల్ల ఏంటంటే చాలామంది పేషెంట్స్కి మేము రీజనబుల్ ప్రైస్లో మెడిసిన్స్ అందజేయగలుగుతాము. అలాగే ఎక్కువ రేంజ్తో వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతాము. అంటే ఇందాక ఉమామహేశ్వర గారు చెప్పినట్టు ఒక ఫ్యామిలీకి 10,000 అయితే దీని ద్వారా మెడ్ప్లస్ మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి 3,000 నుంచి 3,500 లోపే వాళ్ళ మంత్లీ మెడిసిన్స్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ వేరే ఇతరత్ర బడ్డెన్ అవ్వకుండా ఉంటారు. ఆ ఉద్దేశంతోనే ఈ ఫార్మసీని లాంచ్ చేయడం జరిగింది. 1,000 రూపీస్లో 20% డిస్కౌంట్ ఉంటుందండి. ఒకసారి వాళ్ళు 3 నెలల కాలంలో 5,000 రూపీస్ కనుక పర్చేస్ చేస్తే ఎప్పుడు కొన్నా కూడా వాళ్ళు ఎంత కొన్నా 20% అనేది ఇంకా వాళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది. ఫస్ట్ 3 మంత్స్లో 5,000 మినిమం పర్చేస్ చేయాలి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవచ్చని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహించబడుతోందని, ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని సానుకూల ఫీడ్బ్యాక్ ఇవ్వాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంపై కీలక విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని, మన వీధులు, కాలనీలు, డివిజన్లు, నియోజకవర్గం శుభ్రంగా ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం తరపున తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించే విధంగా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటి వద్ద నుంచి చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు. పరిశుభ్రత పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత అవసరమని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహించబడుతోందని, ప్రభుత్వం తరపున వచ్చే ప్రతినిధులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సర్వేలో పాల్గొనేవారు అధికారికంగా ప్రభుత్వం పంపిన ప్రతినిధులేనని, ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా స్పందించాలని సూచించారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా అతి ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, స్వచ్ఛ సర్వేక్షణ అనేది మన రాష్ట్రంలో, దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. దీన్ని మన వీధుల్ని శుభ్రంగా, మన సందుల్ని శుభ్రంగా, మన డివిజన్ని శుభ్రంగా, మన నియోజకవర్గాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. దీనివల్ల ప్రజలు, పిల్లలు, పెద్దల యొక్క ఆరోగ్యం అనారోగ్యం పాలు కాకుండా ఉంటుంది. దానికి ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తడి చెత్త, పొడి చెత్త విడిగా తీసుకెళ్తున్నాం. ఎక్కడెక్కడ వెహికల్స్ పెట్టాం. ఆ వెహికల్స్ ద్వారా మీ ఇంటి దగ్గర ఉండే చెత్త అంతా కలెక్ట్ చేస్తూ ఉన్నాం. వీటిలన్నిటి మీద సిటిజన్ ఫీడ్బ్యాక్ అని ఒక సర్వేను కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. దానికి వస్తున్నటువంటి ప్రతినిధులకి మీరు సహకరించండి. వీళ్ళు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి సర్వేలో పాల్గొంటున్న వ్యక్తులు కాబట్టి ఎవరు కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం. దీన్ని మీరందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయమని కోరుతూ, స్వచ్ఛ సర్వేక్షణ, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ అనేది మనందరి బాధ్యత. మనందరి ఆరోగ్యాలు కాపాడుకునే
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మీ సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతాం. ప్రపంచ స్థాయి ఇన్వెస్టిగేషన్ ఛానల్ జావా డిస్కవరీ విడుదల చేసిన డాక్యుమెంటరీ వైసీపీ నాయకుల నేర చరిత్రను బయటపెట్టిందని జగన్ రెడ్డి కిల్లర్ పార్టీ, క్రిమినల్ పార్టీ, గొడ్డలి పార్టీ, మాఫియా పార్టీకి అధ్యక్షుడని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నేర చరిత్ర ఉన్న పొలిటీషియన్ జగన్ రెడ్డి గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కేస్ స్టడీగా ఉందని అన్నారు. ఇప్పుడు కొత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్ ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించిందని తెలిపారు. ఆ డాక్యుమెంటరీలోని నేర చరిత్రలో కొల్లం గంగిరెడ్డి ఉన్నాడని, ఇతను ఒక ఎర్రచందనం స్మగ్లర్ అని ఆరోపించారు. అతను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన అనుచరుడు అని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కిల్లర్ పార్టీ అధ్యక్షుడు, ఒక క్రిమినల్ పార్టీ అధ్యక్షుడు, ఒక గొడ్డల పార్టీ అధ్యక్షుడు, ఒక మాఫియా పార్టీ అధ్యక్షుడు, ఒక నేరస్తుడు, నేర చరిత్ర ఉన్న ఒక పొలిటీషియన్. ఇతని గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కేస్ స్టడీ కింద కూడా అందరూ కూడా ఇతని చరిత్ర, నేర చరిత్ర చదువుతున్నారనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్, ఒక ఫేమస్ ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ జావా డిస్కవర్ అనే ఛానల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్ ఈరోజు ఈ యొక్క డాక్యుమెంటరీని నిన్న విడుదల చేయటం జరిగింది. ఎందుకు దాని గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఆ డాక్యుమెంటరీలో ఉన్న నేర చరిత్ర ఉన్న మనుషులు ఎవరు అనంటే కొల్లం గంగిరెడ్డి. ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్మగ్లర్, ఒక ఎర్రచందన స్మగ్లింగ్లో సిద్ధహస్తుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన అనుచరుడు, కడపలో పాలిటిక్స్ని మరి అతను ప్రభావితం చేయగలిగే సమర్థుడు. 2003లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద తిరుపతిలో అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ దాడిలో ఇతను కూడా ఒక నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఇతని సోదరుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో డిసిసి చైర్మన్గా వెలగబెట్టిన పరిస్థితి. బ్రహ్మానందరెడ్డి అనే ఇతని సోదరుడు డిసిసి చైర్మన్గా మరి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదాలతో చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి. ఇలాంటి అతను ఈరోజు ప్రపంచ స్థాయిలో ఇతని నేర చరిత్ర మూలాలు, రాజకీయ మూలాలు మొత్తం బయలు చేసిన పరిస్థితి నిన్న. శానిటరీ వర్కర్స్ను గౌరవించడం మనందరి బాధ్యత అని మున్సిపల్ సిబ్బందే విజయవాడ వారియర్స్ అని అభివృద్ధి చెందుతున్న విజయవాడలో శానిటేషన్ సిబ్బంది పాత్ర మరువలేనిదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్ల హోటల్స్ కొరత ఎక్కువగా ఉందని, కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, కొత్త వ్యాపారస్తులను భుజం తట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడ మొగల్రాజపురం యునైటెడ్ తెలుగు కిచెన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోగంటి రామారావు తనయుడు కోగంటి కౌశిక్ బాబు మున్సిపల్ కార్మికులకు లగేజ్ బ్యాగ్స్ ఎంపీ చిన్ని చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ కార్మికులకు కడుపు నిండా భోజనం పెట్టి సన్మానించుకోవాలని ఆలోచన వచ్చిన యూటీకే హోటల్
యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. యూటీకే హోటల్ కష్టకాలంలో ఏర్పడిందని, ఇప్పుడు పరిస్థితులు కూడా రాష్ట్రంలో సర్దుకున్నాయి కాబట్టి హాయిగా వ్యాపారం చేసుకునే సౌలభ్యం ఉందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల వల్లనే విజయవాడ నగరం రోజురోజుకు సుందరీకరణంగా మారుతుందని, కరోనా లాంటి కష్ట సమయాల్లోనూ విజయవాడలో వరదలు లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ శానిటేషన్ సిబ్బంది చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనని చిన్ని పేర్కొన్నారు. దేశ విదేశాల్లో 50 బ్రాంచీల పైన ఉన్న యునైటెడ్ తెలుగు కిచెన్ అనేక దేశాల్లో తెలుగువారి రుచులు పరిచయం చేస్తుందని అన్నారు. కర్మభూమితో పాటు జన్మభూమికి సైతం మంచి చేయడం మనందరి కర్తవ్యమని చిన్ని తెలిపారు. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన మహామహులందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ 50th యానివర్సరీ చాలా ఆనందంగా ఉంది. మీ రెస్టారెంట్స్ గురించి నేను యుఎస్లోనే విన్నాను, చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ కూడా విజయవాడలో చక్కటి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి 50th యానివర్సరీ చేసుకుంటాం. నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చాలా కష్టకాలంలో విజయవాడ వచ్చారు. ఇప్పుడు చాలా చక్కటి సమయం, ప్రభుత్వం కూడా మారింది, చక్కటి మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలో మేము దేశ విదేశాల్లో ఎక్కడ యంగ్ ఎంటర్ప్రినర్స్ ఉన్నా ఈ ప్రాంతం వారిని మరీ ఒకటే కోరుతున్నాం, ఇక్కడ వ్యాపారాలు చేయండి, మేము సపోర్ట్ చేస్తామని. మేము అడగకముందే మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు. తప్పకుండా మరిన్ని బ్రాంచ్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏర్పాటు చేసి రేపు రాబోయే కాలంలో వైజాగ్లో కానీ ఎక్కడైనా కూడా చాలా స్కేర్సిటీ ఆఫ్ రెస్టారెంట్స్ ఉండబోతున్నాయి. తప్పకుండా అన్ని ప్రాంతాల్లో కూడా మీరు రెస్టారెంట్స్ ఓపెన్ చేసి మంచి చైన్గా డెవలప్ చేసేయాలని మిమ్మల్ని ముందుగా అభినందనలతో తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేసుకుంటాం. రామారావు గారు ఏదైనా ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం చేశారు. చక్కగా రెస్టారెంట్లో విజయవాడ వారియర్స్ అంటేనే పారిశుద్ధ కార్మికులే మాకు విజయవాడ వారియర్స్. వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి చక్కటి కార్యక్రమం పెట్టినందుకు నిజంగా మీకు అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక చక్కటి రెస్టారెంట్లో చక్కగా భోజనంతో పాటు వాళ్ళని సత్కరించడం నిజంగా విజయవాడ దేశంలోనే 3వ ర్యాంక్. కోగంటి రామారావు గారి కుటుంబం సోషలిస్ట్ కుటుంబం. అంటే సోషలిస్ట్ అంటే సమానత్వం ఉండాలనేటువంటి భావజాలం ఉన్నటువంటి కుటుంబం కోగంటి రామారావు గారి కుటుంబం. వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వరరావు గారు గౌతలచ్చన్న గారితో, ఎన్జి రంగా గారితో ఒక గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వ్యక్తి కోగంటి రామారావు గారు. కోగంటి రామారావు గారు అంటే తెలుగుదేశం పార్టీలోకి ఒక 25 ఏళ్ల క్రితం వచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి విజయవాడలో 5-6 సీఎంలు పేరు పెట్టి పిలిచే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అది కోగంటి రామారావు గారని నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు మంచి భోజనం పెడతారు, చప్పట్లు కూడా కొట్టచ్చు. మీ ఆరోగ్యానికి మంచిదే. సోఫాల్లో కూర్చోబెట్టిన వాళ్ళు కనీసం చేతులు ఆడించటంలా నోరు ఆడిద్దామని కూర్చున్నారు. ఈ కార్యక్రమం సహజంగా మేము ఎన్నో యానివర్సరీలకు వెళ్ళాం. కానీ గొప్ప విషయం ఏంటంటే ఒక 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నగరంలో ప్రముఖులను పిలిచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ గొప్ప విషయం ఏంటంటే విజయవాడ నగరంలో ప్రముఖులు ఉన్నటువంటి ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేటువంటి శానిటరీ వర్కర్స్ని పిలవడం అనేది బహుశా నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే పొద్దున్న ఎంపీ గారు చెప్పినట్లుగా విజయవాడకి పారిశుద్ధ్యంలో ఒక ర్యాంక్ వచ్చిందంటే వాళ్ళ శ్రమ. గారివి పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు, మీరా గారు, శ్రీపతి గారు, రామారావు, పాలకోటయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మీడియా, కార్మికులు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. ఒక్కరోజు కనుక మన ఇల్లు శుభ్రం చేసుకోకపోతే ఇంట్లో తిరగలేం. అలాగే నగరంలో ఈ రకంగా శుభ్రంగా ఉండటం కానీ, క్లీన్గా ఉండటం కానీ, మీ అందరూ ఎంతో తెల్లవారుజామున 4 నుంచి ఎంతో పరిశుభ్రతతో మీరు చేసేటువంటి పనిని గుర్తించి ఇవాళ కౌశిక్ తేజు
చాలా సంతోషం. రామారావు గారు వాళ్ళ నాన్నగారు కాడి నుంచి మేము చూస్తూ ఉంటాం. వీళ్ళంతా శ్రీపతి గారు కానీ రామారావు గారు కానీ వీళ్ళంతా కూడా సమాజంలో ఒక ఎక్స్పోజరు, ఒక మంచి కార్యక్రమాలు, ఒక ప్రాంత అభివృద్ధి, ఒక విజనరీ కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళ పిల్లలుగా నేను కౌశిక్ గురించి నేను వింటాం, ఇతర దేశాల్లో కూడా పెట్టే హోటల్స్ కానీ హైదరాబాద్లో కానీ వింటాం. తేజు హార్టిక్ కంగ్రాచులేషన్స్. అంటే డబ్బులు సంపాదిస్తూ ఎక్స్ప్లోజర్ అవటం ఇవన్నీ కూడా ఒక ఎత్తు, కానీ సమాజ సేవలో గ్రౌండ్ లెవెల్లో మనం ఎక్కడున్నాం, ఏ ప్రాంతానికి ఏ రకంగా సేవ చేయగలం, సామాన్యులకు అందుబాటులో ఉండగలం, ఈ ఆలోచనలు రావటం ఒక మెట్లెక్కిన కిందకు చూడటం అనేది కొంచెం ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడున్నా సరే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆలోచనలు. ఇందాక చిన్ని గారి గురించి చెప్పినా, కౌశిక్ గురించి చెప్పినా, మీరు ఎవరైనా సరే అది పార్లమెంట్ సభ్యుడు అవ్వచ్చు, కేంద్ర మంత్రి అవ్వచ్చు, అలాగే మీరైనా సరే ఒక 50 సార్లు పెట్టచ్చు, ప్రపంచ దేశాల్లో చాలా చాట పెట్టచ్చు. కానీ ఈ ప్రాంతంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేయటం మీరు 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. రామారావు గారు పదవులు చేసినా చేయకపోయినా శ్రీపతి గారు అనేవాళ్ళు మాకు తెలిసి ఇటు వీళ్ళందరూ కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్. మనుషులు ఏ రకంగా ఉండాలని చూసి నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు. మగవుల మనసులు దోచే అత్యాధునిక వస్త్ర శ్రేణితో శ్రీ నమో సిల్క్స్ విజయవాడ బందర్ రోడ్లోని మురళీ ఫార్చ్యూన్ సమీపంలో ఘనంగా ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. వినూత్న వస్త్ర శ్రేణితో మహిళలను, యువతులను ఆకట్టుకునే విధంగా శ్రీ నమో సిల్క్స్ను మౌనిక ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, మహిళలు తమలో ఉన్న ప్రతిభతో ఉన్నంతగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. అందరికీ అందుబాటు ధరల్లో వస్త్రాలను అందించే విధంగా ఏర్పాటైన శ్రీ నమో సిల్క్స్ను సందర్శించాలని కోరారు. మహాత్మా గాంధీ రోడ్ హోటల్, ఫార్చ్యూన్ మురళీ హోటల్ సమీపంలో శ్రీ నమో సిల్క్స్ షోరూంను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. గద్దె అనురాధ, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి షోరూం నిర్వాహకురాలు మౌనికతో కలిసి రిబ్బన్ కట్ చేసి షోరూం ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు చక్కటి చీరలు, డ్రెస్లు అందించేందుకు శ్రీ నమో సిల్క్స్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గద్వాల్, వెంకటగిరి నుంచి చీరలు, మోడర్న్ డిజైన్స్, ఫ్యూజన్ డిజైన్స్, అందులో పైతని మిక్స్ చేసి నేటి ట్రెండ్కు అనుగుణంగా అధునాతనంగా షోరూంను ఏర్పాటు చేశారన్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని, ప్రజల ఆదరాభిమానాలతో దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నిర్వాహకురాలు మౌనిక మాట్లాడుతూ తన భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో షోరూంను ప్రారంభించామని చెప్పారు. తమ వద్ద చీరలు, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయని, ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హ్యాండ్లూమ్ చీరలు కూడా అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయని అన్నారు. కంచిపట్టు, వెంకటగిరి, గద్వాల్ అన్నీ ఉంటాయన్నారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని వస్త్రాలపై 10% రాయితీ, కొన్నిటిపై ఆకర్షణీయమైన బహుమతులు ఉన్నాయని, మరిన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ నమో సిల్క్స్ పేరు మీద ముఖ్యంగా మహిళల కోసం, మహిళల వస్త్రధారణ కోసం చక్కటి చీరలు, అంతకు మించి డ్రెస్సెస్ ఇక్కడ మురళీ ఫార్చ్యూన్ రోడ్లో ఏర్పాటు చేశారు. మరి తన పేరు మౌనిక మరి చక్కటి టేస్ట్తో మంచి మంచి క్లాత్స్, అన్ని క్లాత్స్లో తానే మొత్తం హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా గద్వాల్ నుంచి, అదేవిధంగా వెంకటగిరి, వీటన్నింటిలో అటు చీరలు, దానిలో కూడా మోడర్న్ డిజైన్స్, ఫ్యూజన్ డిజైన్స్, దానిలో పైతిని మిక్స్ చేసి ఇలా రకరకాలుగా ఈరోజు ఉన్న ట్రెండ్కి అధునాతనంగా మరి ఇక్కడ ఒక స్టాల్ని, ఇక్కడ ఒక చక్కటి షోరూమ్ని ఏర్పాటు చేయటం. ఇక్కడ నమస్తే అండి, అందరికీ నమస్తే. మా నూతన షోరూమ్ ప్రారంభానికి విచ్చేసిన మేడం గారికి, అనురాధ మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా ఏం చేసినా మా హస్బెండ్ సపోర్ట్ అండి. నాకు ఒక విమెన్ ఇలా చిన్నగా అయినా ఏదైనా నేను స్టార్ట్ చేసుకున్నానంటే ఆయన సపోర్ట్ లేకుండా నాకు అవ్వదు. ఫ్యామిలీ అండ్ ఈయన నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. నా దగ్గర వచ్చేసి శారీస్, డ్రెస్సెస్ అన్నీ పెట్టానండి. నేను హ్యాండ్ పిక్ చేసుకుంటాను. మొత్తం హ్యాండ్లూమ్ శారీస్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, మన ఏపీ, తెలంగాణ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి శారీస్, డ్రెస్సెస్
అందరికీ అందుబాటు ధరల్లో ఫ్రమ్ స్టార్టింగ్ టు హై రేంజ్ అన్నీ ఉంటాయండి మన దగ్గర. అందరూ తప్పకుండా వచ్చి బ్లెస్ చేయాలండి. థ్యాంక్ యూ. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించి హెచ్చరిక జారీ చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండగా తాజాగా మరోమారు వర్ష హెచ్చరిక చేసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని, ఫలితంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము చేసేది ఆర్థిక పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమని వెల్లడించారు. తామేమీ అదనపు హామీలు కోరడం లేదని, అధికారంలోకి రాకముందు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలని కోరుతున్నామని చెప్పారు. ఈ మేరకు విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. తామేమీ అదనపు హామీలు కోరడం లేదని, అధికారంలోకి రాకముందు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని కోరుతున్నామని చెప్పారు. ఈ మేరకు విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు పీఆర్సీ ప్రకటించలేదని, కనీసం కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, ఆర్థిక బకాయిలు కూడా చెల్లించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఇంతేకాకుండా మనం వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలోనే కాకుండా రాబోయే రోజుల్లో సంఘటితంగా అన్ని సంఘాలు కలిపి ఊమెత్తున ఈ విజయవాడను బద్దలు కొడితే తప్ప ప్రభుత్వము మన యొక్క ఉనికిని ఏమాత్రం కూడా వాళ్ళు గుర్తించడం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని అంశాలు, వేతన సవరణ, పిఆర్సీ కమిటీ వేయాలి, తొందరగా పిఆర్సీని పూర్తి చేసి పిఆర్సీ రావాల్సినటువంటి అవసరం, ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే దాదాపు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 4 డిఏలు పెండింగ్ ఉన్న 4 డిఏలు వెంటనే చెల్లించాలా. అలాగే ఐఆర్ను వెంటనే ప్రకటించి రాబోయేటువంటి రోజుల్లో ఉపాధ్యాయులకు ఏవైతే రావాల్సిన బకాయిలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ కూడా చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వేసవిలో ప్రజల దాహార్దిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో ఏటా వేసవిలో ప్రజల దాహార్దిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వేసవి ఎండ తీవ్రతల దృష్ట్యా 58వ డివిజన్ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రారంభించారు. చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా పాదచారులకు మజ్జిగ, ఫ్రూట్ సలాడ్, ట్రోఫీల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు పార్టీ కార్యవర్గ సభ్యులు భాస్కర్రావు మాట్లాడుతూ స్థానిక సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో ఏటా వేసవిలో ప్రజల దాహార్దిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో అనేక చోట్ల చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేశారని, కానీ ప్రజల దాహార్దిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు ముందుకు వచ్చి తమ సేవా నిరతిని చాటుకోవాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ నేతలను కోటేశ్వరరావు అభినందించారు. కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 17వ ఎస్ఐపిబి సమావేశం. ఆంధ్ర రాష్ట్రానికి 1000 కోట్ల పెట్టుబడి. క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేష్ శంకుస్థాపన. వైసీపీ అధినేత జగన్ను ఘాటుగా విమర్శించిన టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. జగన్, గంగిరెడ్డి వంటి వారు బెయిల్పై బయట తిరుగుతున్నారని విమర్శ. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించి హెచ్చరిక. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్ష సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.